మహిళలు ఆర్థికంగా బలోపేతం కావటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మార్కాపురం కలెక్టర్ ఎం విజయ సునీత తెలిపారు. కనిగిరి నియోజకవర్గంలోని వెలిగండ్లలో నిర్వహించిన కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజ్, శ్రీనిధి రుణాల చెక్కులను అందజేశారు. డిఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో వెలిగండ్లలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎం విజయ సునీత మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం విస్తృతంగా రుణ సహాయం అందిస్తుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కనిగిరి నియోజకవర్గంలో 464 స్వయం సహాయక సంఘాలకు 75 కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాలు, అలాగే 1361 మంది మహిళలకు శ్రీనిధి ద్వారా 15.07 కోట్ల రుణాలు అందించినట్టు తెలిపారు. పొందిన రుణాలను కుటుంబ అభివృద్ధి, పిల్లల భవిష్యత్, ఉపాధి కల్పించే ఉత్పత్తి రంగాల కోసం వినియోగించుకోవాలని మహిళలకు సూచించారు. గ్రామ సమాఖ్య సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ అకౌంటింగ్, రిజిస్టర్ల నిర్వహణను పారదర్శకంగా చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శివనారాయణ, జిల్లా మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, బ్యాంక్ అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఉన్నతీకరించి వారందరికీ కూడా ఒక శక్తిని అందించి మీ ద్వారా మీ కుటుంబాలను బాగుపరచాలనే ఒక ఉద్దేశంతో ఈ బ్యాంక్ లింకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బ్యాంక్ లింకేజ్ తో పాటుగా నేటి కార్యక్రమంలో కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ని కూడా మనం ప్రారంభించుకుంటున్నాం. మరి ఒకే రోజు 2 రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషం. ఈ విద్య, వైద్యంతో పాటు మహిళలు వ్యవసాయ రంగం మీద కూడా గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి పాటుపడడం అనేది నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా వారికి నా అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, మనకు రాష్ట్రంలో కొన్ని వాతావరణ పరంగా అనానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఎల్నినో పేరు విన్నారా? ఎల్నినో. మరి ఇది ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే మార్పుల కారణంగా మన రాష్ట్రంలో, ముఖ్యంగా మన ప్రాంతంలో కొంతవరకు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మామూలుగానే మనకు ఇక్కడ కొంత వర్షాభావం ఉన్నప్పటికీ ఈ ఎల్నినో ప్రవర్తన కారణంగా విపరీతమైనటువంటి వాతావరణ మార్పులు, ఎక్కువ హెచ్చు తగ్గులు, టెంపరేచర్స్ ఇవన్నీ కూడా నమోదవుతున్నాయి. వర్షాలు ఇన్ని రోజులైనా కూడా పూర్తి స్థాయిలో రాలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఏ విధంగా సహాయపడాలి, వారి కుటుంబాలకు ఏ విధంగా ఆర్థికంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఇప్పటికే అన్నదాత సుఖీభావ ద్వారా మీ అందరికీ కూడా అమౌంట్ జమ చేయడం జరిగింది. దానితో పాటు ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఇవేంటి, మనం వ్యవసాయ ఉత్పాదకతను పెంచుకోవడానికి ఉపయోగపడే పరికరాలు, ట్రాక్టర్స్, రోటవేటర్స్, టిల్లర్స్ ఇవన్నీ కూడా సమిష్టిగా అందరూ ఉపయోగించుకోవడానికి ఈరోజు ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోనే తిరుపతి తర్వాత మొట్టమొదటిసారిగా మన ప్రాంతంలో, మన జిల్లాలో, కనిగిరి నియోజకవర్గంలో ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది జిల్లాకే గర్వకారణం. ఈ సందర్భంగా ఈ సిఎస్సి సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ అననుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మహిళలు మీరు ఎంత జాగ్రత్తగా మీ కుటుంబాలను నడిపిస్తారనేది మా అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక 10 రూపాయలు దాచిపెట్టుకుంటే అది కుటుంబం కోసం ఎప్పుడైనా ఉపయోగించాల్సి వస్తే ఆ 10 రూపాయలు తీసి ఖచ్చితంగా మంచి కారణానికి, మంచి పనికి ఉపయోగించేది మహిళ మాత్రమే. మరి అలాంటి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మహిళలకు 75 కోట్ల లింకేజీ రుణాలు ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప విషయం. మరి 350 కోట్లు జిల్లాకి టార్గెట్ గా అనుకుంటే కేవలం ఈ కనిగిరి ప్రాంతంలోనే 75 కోట్ల రూపాయల రుణాన్ని రోజు మీకు అందించడం కూడా చాలా సంతోషంగా ఉంది. దాంతో పాటు 15 కోట్ల శ్రీనిధి రుణాలు కూడా ఈ రోజు అందజేయడం జరుగుతుంది. మొత్తం మీద చూస్తే 90 కోట్ల రూపాయలు ఇక్కడ ఈ రోజు అందజేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి బ్యాంక్ లింకేజ్ తీసుకున్న ప్రతి గ్రూప్ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 464 గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలు మరి ఆర్థికంగా మిమ్మల్ని బలోపేతం చేసే యాక్టివిటీస్ మీద శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా యాన్యువల్ సర్వే చేసి మీకు ఏ కార్యక్రమం అయితే మీ జీవితాలకు ఉపయోగపడుతుందో, మీ కుటుంబాలకి, వారి వృద్ధికి ఉపయోగపడుతుందో అలాంటి కార్యక్రమాలను చేపట్టడానికి మీ ద్వారానే సర్వే చేయించి మీరు ఏ కార్యక్రమం, ఏ ప్లాన్ అయితే మీరు అద్భుతంగా తీర్చిదిద్దడంలో వాటిని మాత్రమే టేకప్ చేసి ఈరోజు మీ అందరికీ కూడా ఈ రుణాలు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఏ పర్పస్ అయితే ఈ రుణాలు అందజేశామో మీరు ఆ పర్పస్ కోసం, అంటే మీ అభివృద్ధి కోసం, మీ కుటుంబ అభివృద్ధి కోసం, మీ గ్రామ అభివృద్ధి కోసం ఈ రుణాలను ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా
తిరిగి కట్టాలి. అవునా? మరి కొంతమంది గ్రూప్స్ చూసినట్లయితే కొంత వివక్ష ధోరణి కూడా కనిపిస్తోంది. మరి వివో సమావేశాలు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వివో సమావేశాలు మనం క్రమం తప్పకుండా నిర్వహించుకోవడంతో పాటు మరి అటెండెన్స్, ఎఫ్ఆర్ఎస్ ఇవన్నీ ఉన్నాయి. రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి, అకౌంటింగ్, ఇవన్నీ మీకు తెలియని విషయాలేం కాదు. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత శ్రద్ధ చూపాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ 70 కోట్ల రుణాలు ఎవరైతే గుర్తు పొందారో వాళ్ళందరూ కూడా మీ సంక్షేమం, మీ అభివృద్ధి దృష్ట్యా వారు ముఖ్యమంత్రి గారు ఇంత విపత్కరమైన పరిస్థితుల్లో కూడా మహిళా రుణాల విషయంలో మాత్రం ఏమాత్రం వేయకుండా మీకు సర్వే ద్వారా ఎంత రుణాలు అందజేయడం, అంత రుణాలు ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రుణాలు మీ అభివృద్ధికి మొదటి మెట్టు కావాలి. మీ కుటుంబానికి ఈ ఇచ్చినటువంటి రుణం ఉపయోగపడాలి. మీ పిల్లల వారి బాగోగులను చూసుకోవడానికి కూడా ఈ రుణం అనేది ఉపయోగపడాలని కోరుకుంటూ ఖచ్చితంగా మీరందరూ కూడా డిజిటల్ మెయింటెనెన్స్ మీద, అకౌంటింగ్ మీద సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం మీద మరింత శ్రద్ధ పెట్టాలని కోరుకుంటూ మరి ఈరోజు కస్టమర్ హైరింగ్ సెంటర్లో ఇచ్చినటువంటి పరికరాలు కూడా త్వరలోనే మరి అందజేయబడతారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరు ట్రాక్టర్ కొనాలంటే చాలా కష్టం. అలాగే ఇతర వ్యవసాయ పనిముట్లు, ఉపకరణాలు కొనాలంటే కూడా చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో సమిష్టి బాధ్యతగా భావించి ఈరోజు ఈ కస్టమర్ హైరింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ వ్యవసాయ పనిముట్లను కూడా మీరు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ఇవి కేవలం ఆకారానికి కాదు, మరి హైరింగ్ సెంటర్ పెట్టుకున్నామంటే దాని ద్వారా నలుగురికి ఉపయోగపడాలని ఒక లక్ష్యంతో పనిచేసి ఖచ్చితంగా ఈ ఉపకరణాలన్నింటినీ కూడా మీరు వాడుకోవాలి. తద్వారా మీరు వ్యవసాయ రంగంలో ఒక మంచి అభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరోమారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.